యానంలో రేజెన్సీ సిరామిక్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రజల సహకారం అత్యంత ఆవశ్యకమని రేజెన్సీ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిఎన్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రేజెన్సీ గెస్ట్ హౌస్లో నాయుడు విలేకరులతో మాట్లాడారు. యానం ప్రాంతంతో ప్రజలతో తనకు సుమారు 4 దశాబ్దాల సాన్నిహిత్యం ఉందని, రేజెన్సీ అంటే యానం అంటే రేజెన్సీగా ఎంతో మమేకమైందని, రేజెన్సీ తిరిగి ప్రారంభమైతే వేలాది కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రయోజనం కలుగుతుందన్నారు. తాను 84 ఏళ్ల వయసులోనూ యానాంకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఇప్పటికీ తపన పడుతూ ఉండటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, రేజెన్సీ ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న వారిపై చైతన్యం తీసుకువచ్చేలా సహకరించాలని నాయుడు అన్నారు. రేజెన్సీ 5 కోసం ప్రభుత్వం అన్ని విధాలా కొండంత అండగా ఉంటుందని, ఉత్పత్తి కోసం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రంగస్వామి తనకు స్వయంగా భరోసా ఇచ్చారని, సీఎం హామీతో తాము కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమ ఉత్పత్తికి అన్ని సన్నాహాలు చేశామని, ప్రభుత్వానికి రేజెన్సీ పరంగా ఏ ప్రభుత్వ శాఖకు నయా పైసా బాకీ లేదని, మొత్తం చెల్లించడం జరిగిందని, తాము అన్ని విధాలా క్లీన్ చిట్గా ఉన్నామని నాయుడు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి రేజెన్సీ అంశాలపై మల్లాడి కృష్ణారావు చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండించారు. సహజ వాయువు సరఫరా అంశం ఒక్క కొలిక్కి వస్తే రీజెన్సీ పునరుద్ధరణకు మార్గం సుగమం కాగలదని, సానుకూల దృక్పథంతో అందరూ రీజెన్సీకి తమ తోడ్పాటు అందించాలని నాయుడు కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ గౌరవ కార్యదర్శి ఈలపురోలు విష్ణువర్ధన్ రావు పాల్గొన్నారు. అప్పుడే ఆర్డర్ చేశాడు. అది కాకుండా నువ్వు చాలా గ్రో కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే యువర్ క్వాలిటీ ఈజ్ ది బెస్ట్ ఐ ఫౌండ్. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు, కాబట్టి మీకేం కావాలనో ఎంత పెంచగలవు యానాంలో అన్నాడు. నేను దాదాపు ఇంకొక 35,000 దాకా పెంచవచ్చు అని చెప్పినా. నేను నీకెంత కావాలి టోటల్గా అన్నాడు. ఇంకొక 1,10,000 కావాలన్నా. 1,10,000 ఆన్ ఫాల్ బ్యాక్ బేసిస్ అండ్ 35,000 పర్మనెంట్ బేసిస్ పైన గ్యాస్ ఇచ్చారు మాకు. ఆ రోజు కూడా ఆయన మనసులో పెట్టుకునేది ఏమిటంటే పొల్యూషన్ యానాంకు అనేది ఉండకూడదు, అటువంటి ఎన్వైరన్మెంట్లోనే నువ్వు ఇండస్ట్రీ రన్ చేయాలని మహానుభావులు ఆ రోజు వాళ్ళు మాకు ఇచ్చేశారు, ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగా చేసుకుంటా వచ్చాం. వచ్చిన తర్వాత ఇంక దాన్ని నేను ఎందుకు జరిగింది మాకు 2012 జనవరి 27 ఈ ప్రాబ్లమ్స్ వస్తుందనే చెప్పి మేము ఉద్యోగం చేసేటప్పుడు జవహర్ వేశారు ఇక్కడికి, ఏది ఆర్ఈఓగా వస్తే అప్పటికే మళ్ళీ ఉలాలు పడుతున్నారు ఈ వర్కర్స్ ఇదేని. ఆయన్ని పంపించి అబ్సల్యూట్ కంట్రోల్ చేశారండి. వాళ్ళ ఏది లేకుండా, ఎవరి ఇంటర్ఫరెన్స్ లేకుండా నడిపినాడు ఆయన. ఎవరిని అలో చేయాల, పాలిటీషియన్స్ కానీ ఎవరిని అలో చేయకుండా చేశాడు. అయిన తర్వాత ఎప్పుడైతే అది జరిగిందో ఆయన అది కాదండి, 24 జనవరి 24న ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఆయనకు ఇమ్మీడియట్గా రిలీఫ్. ఇది జనవరి 26 రిపబ్లిక్ డే, 27th ఇన్సిడెంట్ జరిగి ఫ్యాక్టరీ అంతా తగలబడిపోయింది. ఏం చేయాలా? అదే జవహర్ కంటిన్యూ చేస్తుంటే ఈ గతి పట్టి యానాంకు పట్టి ఉండదు, రీజెన్సీ ఈ గతి పట్టి ఉండదు. కాబట్టి అది జరిగిందన్నమాట. కాబట్టి యానాం మళ్ళా ఏం చేసామంటే ఇంక మన చేతుల్లో దాటిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి కూర్చున్న తర్వాత చీఫ్ పర్సన్ ఆఫ్ పాండిచ్చేరి అప్పుడు ఏం చేశారు, యానాంలో మళ్ళా రీజెన్సీ రావాలి అని ఎలక్షన్ మ్యాండేట్ అందరూ ప్రెషర్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఈయన కూడా రంగస్వామి గారు కూడా క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఎప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఆయన ప్రామిస్ చేశాడు జనానికి, ఏమని రీజెన్సీ మళ్ళీ స్టార్ట్ చేపిస్తామని మేనేజ్మెంట్తో చెప్పిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన గట్టిగా ఇచ్చేసి మీరు రీజెన్సీ స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి మీకు ఏ కండిషన్స్ అయితే క్లోజ్ చేయకముందు ఉన్నాయో అవన్నీ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఒక హామీ ఇచ్చాడు ఆయన. అంటే అందులో న్యాచురల్ గ్యాస్ కూడా ఒరిజినల్గా 42,000 స్క్వేర్ మీటర్స్ ప్రొడక్షన్, అంటే 4,20,000 స్క్వేర్ ఫీటు వచ్చేటట్టు దానికి కావాల్సిన ఏ ఏర్పాట్లు అయితే ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేటట్టు మేము చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది పాపం సిన్సియర్గా లెటర్స్ రాశాడు, దానికి ప్రయత్నం కూడా చేశాడు. ఇంతలో మేమేం చేసాము, ఆయన తొందర చేస్తామంటే మేము మళ్ళా దాన్ని రివైవ్ చేసేదానికి మళ్ళా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసి
ప్లాంట్ను 7,000 స్క్వేర్ మీటర్స్ ప్రొడక్షన్ కెపాసిటీకి ఇమీడియట్గా ఒక లైను రెడీ చేసాం. వీ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ అబౌట్ 30 crores ఖర్చు పెట్టాం దానిపైన. సో అయిపోయిన తర్వాత అప్పుడు అంతకుముందే రంగస్వామి ఏం చేశాడంటే ఈ హాజ్ రిటర్న్ ఏ లెటర్ టు ది పెట్రోలియం మినిస్ట్రీ సేయింగ్ దట్ న్యాచురల్ గ్యాస్ ఇంత కావాలి, దీనికి ఇది ఇవ్వాలని చెప్పి ఆయన రాయడం జరిగింది. పాపం ఆయన లోటు ఏమి లేదు. సో ఇంతవరకు రాలేదు. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ లేకుండా పోతే ఈ ప్లాంట్ పొల్యూషన్ వస్తుంది. లేకపోతే న్యాచురల్ గ్యాస్తో ఎంత ప్రొడక్షన్ వచ్చినా కూడా పొల్యూషన్ అనేదే ఉండదు. యానాంకు ఒక అష్యూరెన్స్ అది. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ఎనీబడి ఎల్స్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది హెల్త్ కండిషన్స్ ఆఫ్ యానాం. చేసాం అది. ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మా బాధ్యతగా చేసి ఆ విధంగా చేసాం. మున్సిపల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది కదండి. తగలబడిపోతే అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు మున్సిపల్ ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేసి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఉండదని ఒక ఫిగర్ వేశారు. అది కాదండి, నువ్వు చనిపోయిన వాడి దగ్గర ట్యాక్స్ చేయడం ఏమిటండి? ప్లాంట్ ఈజ్ ఆల్రెడీ క్లోజ్డ్. దెర్ ఆర్ నో బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. హౌ డూ యూ ప్రపోజ్ టు చార్జ్ ది మున్సిపల్ ట్యాక్సెస్? ప్రజల బాధ్యత దాన్ని ఫైట్ చేసేదానికి. ఎవరైనా ప్రజలు బాగుకోరేవాడైతే ఏం చేయాలి? ఇది దాన్ని ఏం చేయాలా, ఎట్లా? ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ లూజింగ్ ఎనీవే. చాలా స్మాల్ యూనిట్స్ 6 యూనిట్స్ వచ్చాయి. దే వర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. అయితే మధ్యలో జిఎస్టీ ఒకటి వచ్చింది. జిఎస్టీ ఒకటి వచ్చేతలికి ఈయన విష్ణు వచ్చి సెక్రటరీ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేను ప్రెసిడెంట్. నా తంటాలు నేను పడతా ఉంటే ముఖ్యంగా పాపం అది టేకప్ చేసేసి దానిపైనే ఫైట్ చేస్తా దాదాపు 10-12 మీటింగులు. అప్పుడు ఆయన మల్లాడి కృష్ణారావు లోకల్ ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయనకి చెప్తే మీరేదో మీటింగ్ పెట్టండి సార్, రండి మేము చేపిస్తాం అది ఇది అంటే ఈయన జనాన్ని అంతా చేసుకునేది, పోయేది అన్నీ చేశాడు. ఏమైంది? ఏమైనా కన్సెషన్స్ ఇచ్చారా? ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా? ఎలాగండి? యానాం ప్రజలు ఇప్పుడు ప్రతి చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ప్రతి స్టేట్లో కూడా ఏమి ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తే నేను చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? అల్టిమేట్గా ప్రతి ఇంటికి కూడా స్మాల్ స్కేల్ కానీ ఇంకొకటి కానీ ఇండస్ట్రీస్ పెడితే నేను ఇండస్ట్రియల్ డెవలప్ కావాలని. ఇక అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఈయన, ప్రతి స్టేట్ కూడా ఇండస్ట్రీస్ పైన ఆధారపడాలనే స్టేజ్కి వచ్చారు, చేస్తున్నారు. మరి ఇంత ఆపర్చునిటీ ఇంత ఉండి యానాంకి ఇప్పుడు అక్కడి నుండి బంగారు గని మాదిరి చేసి ఉండొచ్చు. యానాం వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్. చిన్న స్టేటు, అబ్సల్యూట్ కంట్రోల్స్ ఉన్నాయి. అది లేకుండా పట్టించుకోకుండా పోయినారే ఎవరు? యానాం ప్రజల అర్హత లేదండి. యానాం ప్రజలు దే డోంట్ డిజర్వ్ ఎనీ. యానాం ప్రజలు అడగలేరా ఇది? వాళ్ళని మైకంలో పెట్టేసేసి అంత ఇచ్చేస్తున్నామా మనము? ఎప్పుడు కూడా రీజన్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకోలేదే. మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు అల్లా కూడా ఈయన అడిగి చేసేది. ఈయన మీ కొండలరావు ఇంకొకరు ఉండి ఇక్కడనే ఉండేవాడు, ఏమనేవాడు? రీజన్సీకి ఎవరు చెప్తారండి అది మళ్ళాడి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేవాడు. అది చేసాం. అంత చేసుకుంటా వస్తే ఏ గుర్తింపు ఉందండి రీజెన్సీకి? అంటే మేము ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ వచ్చి ఈ పర్మిషన్స్ ఇవన్నీ కావాలంటే ఫైల్ అమ్మిడిపోయేది, ఆడ అడ్డుపులు వేసేది. దానికి ఒక్కొక్క పేపర్ పోతే 3 నెలలు 4 నెలల ఎట్టబడేది. దాన్ని మళ్ళీ ఫైనాన్షియల్ టర్మ్స్ కన్వర్ట్ చేసి ఇంత బాకీ ఉండదని, రీజెన్సీ బాకీ ఉండదని ప్రజలకి తీసుకుపోయి ఇన్ వాట్ వే యు ఆర్ బ్రింగింగ్ దట్ బ్యాడ్ నేమ్ టు రీజెన్సీ? ఆ ప్రచారం ఎందుకు చేయాలి మీరు? నిన్న మాట్లాడతా 19 పొల్యూషన్ నేను అన్ని చేస్తూ ఉండాలంటే ఏం చేశారు? పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే నువ్వు కూడా ఫైట్ చేయి. మీరు ఫైట్ చేయడం లేదే.
ఎంతసేపు కొర్రీ వేసేసి దీన్ని ఆడ క్లోజ్ చేయాలా, జనం నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి, అదే నా మధ్యేయము? అది కాదే. ప్రజలకు నువ్వు పుట్టి పెరిగి ఉండొచ్చు. నేను 40 సంవత్సరాలు 1980 నుంచి యానాంలో ఉండా. యానాంలో ప్రతిదీ నాకు తెలుసు, నాకు తెలియదు ఎవడది చేసుకుంటా వస్తే ఎంతసేపు యానాం రీజెన్సీ పైన పడినావు. ఎందుకండి? ఎవరికి చెడ్డ చేసింది రీజెన్సీ? పోనీ ఇండస్ట్రీస్ కోరలా వాళ్ళకి ఏమి వాడు చేసేది అయ్యా మేము చేస్తాము అన్నది పాస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా గురించి ఈ రీజెన్సీ ఒకటి ఇప్పుడు సఫర్ అవుతూ ఉందండి. మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ సఫర్. ఎప్పుడైనా పోయి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రేపు వద్దని రమ్మన్నా యానాంలో రీజెన్సీలో ఎవరైతే పనిచేస్తున్నారో మీరందరూ వచ్చి రేపు మార్నింగ్ నన్ను కలవండి. ఏమిటి మీ సాధక బాధకాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. అంటే వీఆర్ లైక్ తల్లిదండ్రులు మాదిరండి వాళ్ళకు. అండ్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఇంకోటి చెప్తానండి, స్కూల్ స్టార్ట్ చేసాం. మేము చేసినప్పుడు స్కూల్స్ లేవు అని చెప్పి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, టెక్నికల్ పీపుల్. దానికి నర్సరీ నుంచి స్టార్ట్ చేసి స్టాండర్డ్స్ పెట్టుకుంటా పోయి ఇన్ని 35 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు మేము పెట్టి స్కూల్స్ కూడా అంతా ఉంటుంది. ఒక్కడు ఫెయిల్ లేదండి. 10th క్లాస్లో 100% రిజల్ట్స్ ఫ్రమ్ రీజెన్సీ స్కూల్. తర్వాత ఏమిటండి యానాము ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతినేటి ఎట చేయాలా? ఇది రీజెన్సీ ఒకటే భారం అంతా పైన వేసుకోలేదే. మేము చేసేది మేము చేస్తాం. పక్కన ఉండే వాళ్ళని కూడా మనతో పాటు తీసుకొని పోవాలంటే వీళ్ళకు ఎవరెవరు బాధ్యత ఉంది. స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్లీ మిగిలిన స్మాల్ ఇండస్ట్రీస్ అండి, దే ఆర్ ఆల్ స్మాల్. బట్ అన్లెస్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ బిగ్గర్ రోల్ టు ప్లే దాన్ రీజెన్సీ. ఎందుకంటే మాకు రీజెన్సీకి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ కావాలి. వీళ్ళకి కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఆ జిఎస్టీ వచ్చి చాలా ఇబ్బందులు పెట్టాడు. విష్ణు నోస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దాన్ మీ, సో లెట్ హిమ్ స్పీక్. ఫండ్ షుడ్ బి గివెన్ సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్. ఎంపవర్డ్ మినిస్టర్ కెన్ టేక్ ఎ డెసిషన్ అని ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది ఎగ్జాక్ట్గా దట్ క్లాస్ విల్ అప్లై టు రీజెన్సీ. రీజెన్సీ అనే సంస్థ ఈ ప్రాంతానికి ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలను కల్పించడానికి సముఖంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కంటిన్యూ చేయడానికి ఎన్ని కష్టాలు పడినా ఒడిదుడుకులు పడినప్పటికీ కూడా ప్రాంతం మీద ఇంట్రెస్ట్ తోటి ఆ ప్రాంతంలో నుంచి ఇక్కడి నుంచి మైగ్రేట్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫ్యూయల్ కానీ చర్యలు సౌండ్ చేయాలంటే ఏం చేయాలి మీరు అడగాలి. అట్లాగే వచ్చిన రాజకీయ నాయకులను అడగాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేలను అడగాలి, ఎక్స్ఎమ్మెల్యేలను అడగాలి. ఎందుకు ఖాళీగా కూర్చుంటున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు అవసరం అయితే యాజిటేషన్ చేయాల్సి వస్తే చేయటం, చెప్పేది ఏం లేదు. పర్టికులర్గా నేను మా యాక్వా ఫార్మర్స్ గురించి చెప్తున్నాను. నేను వీ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫర్ లాస్ట్ 10 years లైక్ ఇండస్ట్రీ. ఇప్పటికీ కూడా వాళ్ళు మా 7 రూపాయలు కట్టించుకుంటున్నారు. కానీ ఇంత ఎక్స్పోర్ట్ కమాడిటీ వెళ్ళిపోతుంది. ఏ న్యాయం చేయట్లేదు. ఎప్పటికప్పుడు నెక్స్ట్ మంత్ చేస్తాం, నెక్స్ట్ బడ్జెట్లో చేస్తామంటారు. సో ఇదే సరిపోతుంది తప్పితే ఇలా చేసుకుంటూ పోతామంటే కనుక ఎవడు కూడా రాడు. మాకు రాకపోయినా పర్లేదంటే ఓకే, ఇంకొక ఎదురులంకో లేకపోతే ఇంకొక మల్లవరం వద్దు తప్పితే ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం కోల్పోతాం. దానికి మీ వంతు మీరు కంట్రిబ్యూషన్ కాకుండా మీరు కూడా కొంచెం వాయిస్ రైట్ చేయండి. మీకు చరిత్ర నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. సో మీకు తెలిసినప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా మీరు కలెక్టివ్గా నాయకులను అవసరమైనప్పుడు నిలదీయాల్సి వచ్చినప్పుడు నిలదీయండి. అలాగే మా దగ్గర నుంచి ఏదైనా మా సంస్థల నుంచి కానీ మా ద్వారా కానీ మీకు ఏదైనా వారు చెప్పినట్టుగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారనేది ఆయనకి తెలుసు. ఎస్ వీఆర్ ప్రిపేర్డ్. మీ అసలు లోకల్గా ఎంప్లాయ్మెంట్ కాకపోతేనే బయటకు వెళ్తాం మేము. వాళ్ళకి స్కిల్ లేకపోతే స్కిల్ ఇస్తాం మేము. వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీని ఏం చేస్తాను అనుకుంటున్నారు? ఐఏఎస్